అందరికీ నమస్కారం. నేను మీ పలవరపు పర్నాయుడు. విజయవాడ వరద బాధితుల్లో చూస్తుంటే నిజంగా కన్నీరు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మనసు చలించకపోతుంది. దయచేసి ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే మెసేజ్ రిక్వెస్ట్, ఇప్పటివరకు కొంతమంది సినిమా హీరోలు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే ఇంకా సినిమా హీరోలు కానీ కోటీశ్వరులు కానీ మీకు ఎంత అవకాశం ఉంటే అంత వాళ్ళకే నేరుగా డైరెక్ట్గా వెళ్ళి అటు ప్రభుత్వానికి ఇటు అలాగే నేరుగా డైరెక్ట్గా భోజనం కానీ వాటర్ కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర ఏవైనా సరుకులు కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు సహాయం చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఇప్పటికే ఇంచుమించు వారం రోజుల నుంచి బాధలు పడుతున్నారు వాళ్ళు. ఇంకా ముందుకు వానగండాలు ఉన్నాయని ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్తుంది. కావున దయచేసి మీరు ఎంత అవకాశం ఉంటే అంత ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మానవతా దృక్పథంతో ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వరద బాధితులకు ఇటు తెలంగాణ ఏపీ వరద బాధితులకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, కనీసం కిందకి దిగలేని పరిస్థితి. కిందకి దిగితే నీరు, ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని ఒకరోజు పాలు లేకపోతే వెలవెల్ల ఆడిపోతారు. అలాంటిది ఒక్కసారి మనం అంతా ఆలోచిస్తే ఇన్ని రోజుల నుంచి ఎంత నరకం అనిపిస్తున్నారో వాళ్ళందరికీ మనం అంతా చెయ్యుతవుదాం. అవకాశం ఉన్నంత వరకు ప్రతి యువత కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కానీ మీ యొక్క యూత్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ మీరు సపోర్ట్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళకి ఏ సహాయం అయితే చేయగలరో ఆ సహాయం చేయండి దయచేసి. ఎందుకంటే కష్టాలు వచ్చేటప్పుడే మన మానవ సేవే మాధవ సేవ అంటారు. కష్టాల్లో ఉండేటప్పుడు సేవ చేస్తే అది వాళ్ళకి ఎంతో వాదార్నిస్తారు. అది దయచేసి ఆలోచించి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.